తిరుమల కల్తీనయ్యి ఎపిసోడ్ అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి చంద్రబాబు మెడకు చుట్టుకుంటుంది. హెరిటేజ్ ఉదంతం కారణంగా చివరికి కల్తీ నెయ్యి భాగోతం బట్టబయలైనట్టుగా విపక్షం ఆరోపిస్తుంది. హెరిటేజ్ బండారం మీద చర్చించాలి అంటూ పట్టుబడుతుంది. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ మధ్య ఉన్నటువంటి లింకుల గురించి చాలా పెద్ద స్థాయిలో రచ్చ చేస్తోంది. దీంతో అధికార పక్షం ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు తన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల కల్తీ నెయ్యి ఉదంతంలో హెరిటేజ్కి ముడిపెడుతున్నటువంటి తీరు మీద ఆయన తీవ్రంగా కలత చెందారు. ఇదొక ఫ్యాక్షన్ మనస్తత్వంతో చేస్తున్న ఆరోపణ అంటూ మండిపడ్డారు. కానీ అంతా చేసిన వైఎస్ఆర్సీపీ తగ్గేదేలే అన్నట్టుగా సాగుతోంది. శాసన మండలిలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది. ఇందాపూర్ హెరిటేజ్ లింకుల మీద చర్చించాల్సిందే అంటూ పట్టుబట్టింది. దాంతో అధికార కూటమి నేతలు తీవ్రంగా కలత చెందక తప్పని పరిస్థితి వచ్చింది. అసలే శాసన మండలిలో మెజార్టీ సభ్యుల మూలంగా వైఎస్ఆర్సీపీ వివిధ అంశాల మీద ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెడుతుంది. తాజాగా తిరుమల కల్తీ నెయ్యి ఉదంతంలో ఇందూపూర్ డైరీకి హెరిటేజ్కి ఉన్నటువంటి బంధాన్ని ఆ పార్టీ బయటికి తీసుకొచ్చింది. వాస్తవానికి హెరిటేజ్ డైరీతో ఇందూపూర్ సంబంధం ఈనాటిది కాదు. ఇందాపూర్తో టీటీడీ బంధం కూడా దాదాపు దశాబ్దన్నర కాలంగా సాగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం ఇందాపూర్ డైరీ నుంచే టీటీడీ నెయ్యిని సేకరిస్తుంది. అదే సమయంలో ఇందాపూర్ డైరీకి బోలేబాబాకి కూడా బంధం ఉంది అనే విషయం కూడా బహిర్గతమైంది. కానీ హెరిటేజ్ మాత్రం ఆ బోలేబాబా వేరు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో బోలేబాబాకి ఇందాపూర్కి ఉన్న సంబంధం ఏంటి, ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్న బంధం గురించి మాట ఏంటి, ఇందాపూర్కి టీటీడీకి నెయ్యి సంబంధం సంగతి ఏంటి తేల్చాలి అని పట్టుబడుతుంది. అంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా తిరుమలలో నెయ్యి సరఫరా విషయాన్ని లాగానే అది ఇందాపూర్తో ముడిపడి ఇందాపూర్కి హెరిటేజ్తో సంబంధాలుండి ఇందాపూర్కి బోలేబాబాకు బంధం ఉన్నటువంటి తరుణంలో ఇదంతా ఒక పెద్ద రాకెట్ అన్నది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. ఈ ఆరోపణ బయటకు వచ్చిన తర్వాతే తెలుగుదేశం పార్టీ కల్తీ నెయ్యి ఎపిసోడ్ని దాదాపు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. టీడీపీ అనుకూల మీడియాలో కూడా కల్తీ నెయ్యి సంబంధించినటువంటి కథనాలు కనిపించట్లేదు. ఇక లిక్కర్ స్కామ్, భారతీ సిమెంట్స్, మరొకటి అంటూ ఇతర అంశాలకు సంబంధించినటువంటి వార్తలు వస్తున్నాయే తప్ప ఇందాపూర్ డైరీ సంగతి ఏంటి, హెరిటేజ్తో ఉన్నటువంటి బంధం ఏంటి, ఇందాపూర్ టీటీడీకి ఎట్టా నెయ్యి సరఫరా చేసింది, ఈ టెండర్ల భాగోతంలో చంద్రబాబు పాత్ర అంతా, ఈ విషయాలన్నింటినీ కవర్ చేసే ప్రయత్నం చేస్తోంది. దాంతో వైఎస్ఆర్సీపీ కూడా బాగా లోతుల్లోకి వెళ్ళినట్టుగా, హెరిటేజ్ బంధాన్ని బయటపెట్టినట్టుగా, హెరిటేజ్ బంధం ఇందాపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నట్టుగా మొదట వెబ్సైట్లో పెట్టి ఆ తర్వాత మార్చేసినటువంటి తరుణంలో గుమ్మడికాయ దొంగలాగా హెరిటేజ్ సంస్థ భుజాలు తడుముకున్నటువంటి విషయం స్పష్టమైపోయింది. మొత్తంగా ఈ ఉదంతంలో హెరిటేజ్ పాత్ర గురించి అనేక అనుమానాలు బలపడుతున్నాయి. ఈ అనుమానాలన్నీ శాసన మండలి సాక్షిగా ప్రస్ఫుటించాయి. దాంతో అధికార కూటమి నేతలు తీవ్రంగా కలవరపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఎపిసోడ్లో నిజంగానే చర్చిస్తే పాలకపక్షం అనేక రకాల ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అస్త్రంగా మారింది. పాలక కూటమి నేతలు నిలదీయడానికి కారణమైంది. దాంతో అధికార పక్ష నేతలు నీళ్లు నమలక తప్పని పరిస్థితి వచ్చేసింది. అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు సమాధానం చెప్పినా పాడిందే పాడరా అన్నట్టుగా మళ్ళీ పాత పాటే పాడుతూ సరిపెట్టుకోవడం తప్ప హెరిటేజ్కి ఇందాపూర్కి సంబంధం లేదని కానీ, ఇందాపూర్కి టీటీడీకి ఉన్నటువంటి బంధాన్ని దాచిపెట్టే ప్రయత్నం కానీ చేయలేని పరిస్థితి వచ్చేసింది. దీంతో ఈ ఎపిసోడ్లో అంతా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి తీగలాగితే డొంక కదిలినట్టుగా బాబు మెడకి ఈ ఎపిసోడ్ చుట్టుకోవడం ఆసక్తికరమైనటువంటి విషయంగా మారుతోంది. నిజానికి జగన్మోహన్ రెడ్డిని తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్లో ఇరికించాలి అని కూటమి నేతలు ఆశించారు. అటు ఆర్థికపరమైనటువంటి ప్రయోజనమే కాకుండా ఇటు రాజకీయంగా మతం కోణంలో జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయొచ్చు అని భావించారు. కానీ తీరా చూస్తే ఇది కొత్త మలుపు తిరిగింది. అనేక రకాలుగా యూటర్న్ కూడా తీసుకుని బాబు వరకు వచ్చేసింది. ఇప్పుడు హెరిటేజ్ శిబిరంలో వివాదం చేరినటువంటి తరుణంలో ఎక్కడికి దారి తీస్తుందో తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు తీవ్రంగా సతమతం కావాల్సిన దుస్థితి అయితే ఎదురవుతుంది. మరి దీని నుంచి ఎట్లా గట్టెక్కుతారు? మొత్తంగా సమస్యని కప్పిపుచ్చేస్తారా, కాకుంటే హెరిటేజ్ సంస్థ నిజాయితీని, నిబద్ధతని తమకు ఇందాపూర్తో నిజంగానే ఈ విషయంలో
బంధం లేదు, కానీ చీజ్, పన్నీర్, మిల్క్ ఇలాంటి విషయాల్లో మాత్రమే తమకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి అనే విషయాన్ని బట్ట బయలు చేస్తుందా? తేలాల్సినటువంటి విషయం.